ఈరోజు మరొక్కసారి ప్రపంచాన్ని గడగడలాడించే ఒక రోగం, వ్యాధి మహారాష్ట్రని భయపెడుతుంది. మహారాష్ట్రలో నిన్న ఒక వ్యక్తి గులియన్ బార్ సిండ్రోమ్ వ్యాధి ద్వారా చనిపోవడం జరిగింది. ఇది ఎన్నో తరాలుగా వచ్చే వ్యాధి. ఇది కొత్త రకం వ్యాధి కాదు. అందులో ముఖ్యంగా ఇది బాడీలో ఉండే రోగ నిరోధక శక్తి యొక్క వ్యాధి. ఇది బాడీలో ఎన్నో వైరస్లు, బ్యాక్టీరియా, ఇతరత్ర ఎనిమీస్, శత్రువు లాంటి టాక్సిన్స్ మన బాడీలో ఎంటర్ అయినప్పుడు మన బాడీని ప్రొటెక్ట్ చేసే ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తి కొంత మేరకు దాని మీద ఓవర్లోడ్ అయిపోయి రోగ నిరోధక శక్తి డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. తద్వారా ఓవర్ డ్రైవ్ వలన మనకు ఈ యొక్క వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఇది నరాలకు సంబంధించిన వ్యాధి. నరాలు క్రమేణా పాదాలు, చేతుల, వేళ్ళ నరాలు ఏవైతే పెరిఫరల్ నర్వ్ ఉంటాయో ఆ పెరిఫరల్ నర్వ్ యొక్క షీత్ డ్యామేజ్ చేస్తుంది. తద్వారా ఇది అసెండింగ్ న్యూరలాజికల్ డిజీజ్ అంటాము. అంటే మనకు పారాపెరసిస్ నుంచి, అంటే నరాల వీక్నెస్ నుంచి మొదలెట్టి పెరాలసిస్ అంటే పక్షవాతం, అంటే ఊపిరితిత్తుల పక్షవాతం వరకు వచ్చేసి, ఊపిరితిత్తులో ఉండే కండరాల పక్షవాతం వరకు వచ్చేసి మనిషి వెంటిలేటర్ వరకు పోయి చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో అలా ఈ రోగ నిరోధక శక్తి దెబ్బతింటం వల్ల ఈ యొక్క గిలియన్ బార్ సిండ్రోమ్ అనేది వస్తుంది. ఇనిషియల్గా మనకు జ్వరము, దగ్గు, తుమ్ముదులు, అలాగే కడుపులో నొప్పి, లూజ్ మోషన్స్, ఇలాంటి ఇనిషియల్ సమస్యలు ఏర్పడ్డా పాదాలలో తిమ్మిరి రావడం, పాదాలలో బలం తగ్గిపోవడం, పక్షవాతం లాగా పాదాల్లో వీక్నెస్ డెవలప్ అవడం, క్రమేణా కాళ్ళకు వ్యాప్తి చెందడం, కాళ్ళ నుంచి కడుపు నుంచి ఛాతీకి వచ్చినప్పుడు ఛాతీలో కండరాలు కూడా వీక్ అయిపోవడం, క్రమేణా కండరాల వీక్నెస్ రావడం, కండరాల బలం తగ్గిపోవడం, కండరాల బల్క్ తగ్గిపోవటం వలన కూడా మనకు దీనిలో సైన్స్ అండ్ సింప్టమ్స్ కనపడతాయి. సో ఇది యూజువల్గా కొన్ని రక్త పరీక్షలు చేయటం వలన కూడా బయటపడుతుంది. అంతేకాకుండా దీని యొక్క క్లినికల్ డిజీజ్ ప్రకారం మనకు తెలుస్తుంది. అంతేకాకుండా నర్వ్ కండక్షన్ టెస్ట్ చేయటం వలన కూడా మనము ఈ యొక్క వ్యాధిని కనుగొనగలుగుతాం. సో పర్టికులర్గా ఇది ఒక వైరస్, బ్యాక్టీరియా అనే కాదు, మన బాడీలో ఉండే రోగ నిరోధక శక్తి డ్యామేజ్ అయినప్పుడు డెవలప్ అవుతుంది. మీరు పర్టికులర్గా చూడండి, పెరిఫరల్ నర్వ్, ఇందులో ఈ షీత్ దెబ్బతింటం వలన, ఈ మైలిన్ షీత్ ఏదైతే దెబ్బతింటుందో అప్పుడు మనకు వీక్నెస్ వస్తుంది. తద్వారా మనకు వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇది చేతులు, కాళ్ళు, వేళ్ళ నరాలలో దెబ్బతిని అక్కడి నుంచి కాళ్ళు, పాదాల నుంచి కాళ్ళ నుంచి తొడల నుంచి కడుపు నుంచి ఛాతి వరకు వ్యాప్తి చెంది డ్యామేజ్ చేసే ఆస్కారం ఉంటుంది. పర్టికులర్గా ఇలా మనం నర్వ్ కండక్షన్ టెస్ట్ చేసిన తర్వాత దీని యొక్క ప్రక్రియ మనకు తెలుస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిలో మనం ఎప్పుడైతే బ్యాక్టీరియా, వైరస్ ద్వారా యాంటీజెన్, శత్రువు లాంటి యాంటీజెన్ మన బాడీలో ఎంటర్ అవుతుందో అక్కడ ఈ ఆటోమేటిక్గా యాంటీజెన్ ఈ బి సెల్స్ ని స్టిమ్యులేట్ చేయడం వల్ల ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి మనకు ఆ వ్యాధి నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ ఎక్కడైతే యాంటీబాడీ రియాక్షన్ ఓవర్ డ్రైవ్ అయినప్పుడు దీని యొక్క రోగ నిరోధక శక్తి డ్యామేజ్ అయిపోయి ఈ డ్యామేజ్ వల్ల ఈ నరాలు దెబ్బతింటాయి. దాన్ని క్యాంపిలోబాక్టర్ అంటాము. ఈ డ్యామేజ్ అవడం వల్ల మనకు నరాలు దెబ్బతింటాయి. సో ఇలా ఈ వ్యాప్తి మనకు పాదాలు, కాళ్ళు, తొడలో ఉండే కండరాలు వీక్ అయిపోవడం, సన్నబడ్డం, ఆ తర్వాత కడుపు, ఆ తర్వాత అంటే అబ్డోమెన్ ఏరియాలో, ఆ తర్వాత ఛాతిలో ఊపిరితిత్తుల కండరాలు ఎలాగైతే దెబ్బతింటాయో తదనంతరం ఊపిరి ఆగిపోవడం జరుగుతుంది. అప్పుడు మనం ఈ పేషెంట్ ని బేసిక్ గా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వస్తూ ఉంటాము. ట్రీట్మెంట్ అంటే యూజువల్గా ఇందులో ఇచ్చే ట్రీట్మెంట్ ఏముంటుంది, మనం పర్టికులర్ గా దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా బేసిక్ గా ట్రీట్మెంట్ ఇస్తాం. అంతేకాకుండా మనము ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా, అంటే ఈ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది కాబట్టి ఇమ్యూనోగ్లోబులిన్ కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో క్రమేణా ఛాతీ కండరాలు దెబ్బతిన్నప్పుడు మనం ఇతన్ని వెంటిలేటర్లో పెట్టి వెంటిలేటర్ నుంచి కొన్ని సంవత్సరాలు, నెలలు కూడా వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుంది. ఈ లోపల కొంతమంది మెటబాలిక్ డిరేంజ్మెంట్ అయి చనిపోయే ఆస్కారం ఉంటుంది.
సో పర్టికులర్గా మనము ఈ గిలెన్ బార్ సిండ్రోమ్ అనేది ఎన్నో తరాలుగా చూస్తున్నాం. ఇందులో ముఖ్యంగా కండరాలు వీక్ అయిపోవడం చూడండి మీరు, కాళ్ళల్లో తిమ్మిళ్ళు రావడం, పారెస్థీషియా, హ్యాండ్స్ చేతులలో కాళ్ళల్లో పారెస్థీషియా రావడం, ఆ తర్వాత ఈ ఊపిరితిత్తుల కండరాలు ఎప్పుడైతే దెబ్బతి ఉంటాయో ఊపిరి కష్టంగా మారడం మనకు తెలుస్తుంది. సో ఎప్పుడైతే మనము ఈ వెంటిలేటర్ సపోర్ట్ అవసరం ఉంటుందో ఇలాంటి డ్యామేజ్ అయినప్పుడు వెంటిలేటర్ సపోర్ట్ తీసుకొని కొన్నాళ్ళు మనం చూడాలి. సో ఇలా ఈ కేసెస్లలో మనం ఎక్కువగా ఇన్ఫెక్షన్ సచ్ యాజ్ మనకు ఎప్పుడైతే ఈ పర్సన్ పారెస్థీషియా పోతాడో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది మనకు అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫ్లమేటరీ డీమైలింగ్ పాలిన్యూరోపతి, అంటే మనకు ఈ ఇన్ఫ్లమేషన్, ఈ రోగ నిరోధక శక్తి డ్యామేజ్ ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్ అన్నది ఈ మైలిన్ షీత్ కు జరగటం వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ డెవలప్ అయి ఆ నరాలు దెబ్బతింటాయి యూజువల్ గా. సో డయాబెటీస్ కు దీనికి చాలా తేడా ఉంటుందండి. డయాబెటీస్ అనేది ఎక్కువ కాలం కాళ్ళల్లో చేతులలో ఉంటది, అసెండింగ్ జరగదు, పైకి పోదు. కానీ ఈ ఇన్ఫ్లమేషన్, ఈ రోగ నిరోధక శక్తి డ్యామేజ్ ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్ అన్నది ఈ మైలిన్ షీత్ కు జరగటం వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ డెవలప్ అయి ఆ నరాలు దెబ్బతింటాయి యూజువల్ గా. సో డయాబెటీస్ కు దీనికి చాలా తేడా ఉంటుందండి. డయాబెటీస్ అనేది ఎక్కువ కాలం కాళ్ళల్లో చేతులలో ఉంటది, అసెండింగ్ జరగదు, పైకి పోదు. కానీ ఇదే గిలెన్ బార్ సిండ్రోమ్ లో మనము ఈ డిజీజ్ వ్యాధి అన్నది కాళ్ళ పాదాల నుంచి చేతుల కొనల నుంచి ఛాతీ వరకు వచ్చినప్పుడు ఛాతీ ఎక్కువగా మనకు డ్యామేజ్ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ రిఫ్లెక్సెస్ కూడా మనకు డిక్రీజ్ అవుతాయి చేతులలో చూసినప్పుడు, బేసిక్ గా మనము రిపోర్ట్ చూసినప్పుడు ఈ రిఫ్లెక్సెస్ ఉంటాయి, ఈ రిఫ్లెక్సెస్ కూడా మనకు తగ్గే ప్రమాదం ఉంటుంది. ఫ్లాసిడ్ పారాలసిస్ వస్తుంది, అబ్సెంట్ డీప్ టెండన్ రిఫ్లెక్సెస్, మోకాల్లో మనం రిఫ్లెక్స్ చెక్ చేసినప్పుడు రిఫ్లెక్స్ పనిచేయకపోవడం, ఇది కనీసం డేస్ నుంచి వారాలు ట్రిగ్గర్ అవుతా ఉంటుంది. ఇది అక్యూట్ అసెండింగ్ బైలాటరల్ వీక్నెస్, అంటే మనకు రెండు పాదాలలో సడన్ గా వస్తుంది, స్లోగా గ్రాడ్యువల్ గా పారాపెరసిస్ వచ్చేసి తర్వాత పెరాలసిస్ ఉంటే సివియర్ గా ఉండేది, అంటే సడన్ గా సివియర్ గా కూడా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఇలా మనము ఈ యొక్క గిలెన్ బార్ సిండ్రోమ్ అనేది ప్రజెంటేషన్ చూసుకుంటే మనము దీనిలో మజిల్ వీక్నెస్ రావడము, పెయిన్ ఇన్ లిమ్స్, లోవర్ లిమ్స్ లో, స్పైన్ లో ప్రాబ్లం రావచ్చు, చెస్ట్ మజిల్ వీక్నెస్ వచ్చి బ్రీదింగ్ డిఫికల్టీ రావచ్చు, పారాలిసిస్ ఆఫ్ లెగ్స్ ఉండొచ్చు. అంతేకాకుండా స్వాలోయింగ్, ఇక్కడ డిగ్లిటేషన్ మజిల్స్ కూడా వీక్ అయిపోయి స్వాలోయింగ్ ప్రాబ్లం ఉండొచ్చు. అబ్నార్మల్ సెన్సేషన్స్ అండ్ టింగ్లింగ్ నమ్నెస్, చేతులలో కాళ్ళల్లో అబ్నార్మల్ సెన్సేషన్ టింగ్లింగ్ నమ్నేషన్ రావచ్చు. ఇంబ్యాలెన్స్ అంటే మనిషి యొక్క వీక్నెస్ ప్రారంభమైన తర్వాత నడకలో కూడా తేడా రావడం, ఇలాంటి మనం ఎన్నో సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. సో ఈ గిలెన్ బార్ సిండ్రోమ్ లో మనం ముఖ్యంగా చేతిలో వీక్నెస్, చెయ్యి అంటే నరాల పరీక్ష చేసినప్పుడు చెయ్యి పడిపోయినట్టుగా కనబడడం కూడా మనము ముఖ్యంగా చూడాలి. సో ఈ పర్టికులర్ వ్యాధి మనం వచ్చినప్పుడు యూజువల్ గా దీనికి పర్టికులర్ ట్రీట్మెంట్ అంటూ ఏం లేదండి. దీనికి సిమ్టమైజ్ గా మనము ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఎప్పుడైతే ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవ్వాల్సి వస్తుంది, బలమైన ఫుడ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇమ్యునోగ్లోబులిన్స్ చాలా కాస్ట్లీ ఐవి ఇంజెక్షన్స్ ఉంటాయి, ఇవ్వటం వల్ల కూడా బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ గేరప్ అయి డెవలప్ అయ్యే అవసరం ఉంటుంది. ఆ తర్వాత వెంటిలేటర్ వరకు పోయినప్పుడు వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ రావచ్చు, లేకపోతే ఆ తర్వాత కొన్ని క్రమేణా మెటబాలిక్ సిస్టమ్ డిరేంజ్మెంట్ అయి చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. సో ఇలా మనం ఈ గిలెన్ బార్ సిండ్రోమ్ ని ఎక్కువగా మనం పర్టికులర్ గా చూసుకుంటే వ్యక్తులలో ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎలా డెవలప్ ఉంది, ఎలా మనకు ఈ ప్రోగ్రెస్ అవుతుంది అన్నది పర్టికులర్ గా చూస్తూ ఉంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఈ గిలెన్ బార్ సిండ్రోమ్ అన్నది ఇప్పుడు మహారాష్ట్రలో, అంటే నిన్న ఒక వ్యక్తి వెంటిలేటర్ మీద పోయి చనిపోవడం జరిగింది. ఇప్పటికీ 19 మంది వెంటిలేటర్ మీద ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఎక్కువ మంది ఈ మహారాష్ట్రలో ఎఫెక్ట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఒక పేషెంట్ నుంచి ఇంకో వ్యక్తికి వ్యాప్తి చెందే అంటువ్యాధి కాదండి. ఇది కేవలం మన బాడీలో బ్యాక్టీరియా, వైరస్ల రియాక్షన్ వలన ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ డ్రైవ్ అయిపోయి దానిలో యాంటీజెన్ యాంటీబాడీ ఎఫెక్ట్ అనేది తగ్గిపోవటం వల్ల మనకు ఈ నరాల్లోని షీత్ దెబ్బతింటం వల్ల ఈ గిలెన్ బార్ సిండ్రోమ్ వచ్చేసి
పెరాలిసిస్ వచ్చే ప్రమాదంతో చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో ఈ గులెన్-బార్ సిండ్రోమ్ అనేది ముఖ్యంగా ఆ విధంగా దీని గురించి మనం జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ ని IgM చెక్ చేసుకుంటూ ఎక్కడైనా మనకు ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ డిరేల్ అయిందా, లేకపోతే ఇమ్యూనోగ్లోబులిన్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, సో లేకపోతే ఇమ్యూనోగ్లోబులిన్ సప్లిమెంట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. తద్వారా కేర్ అవసరము. ఒకసారి జీబిఎన్ సిండ్రోమ్ వచ్చిందంటే మనకు చాలా కాలం పడుతుంది రికవర్ అవ్వడానికి, వెంటిలేటర్ వరకు కూడా పోవచ్చు. కానీ ఎక్కువ శాతం వ్యక్తులు గులెన్-బార్ సిండ్రోమ్లో చనిపోయే ఆస్కారం గురించి. సో ఇది మనసులో పెట్టుకొని జాగ్రత్త పడండి. ఇది అంటువ్యాధి కాదు, ఇది కేవలం మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ డిరేల్మెంట్ వలన వచ్చే వ్యాధి.